ప్రఖ్యాత మహానుభావుడు ఎన్టీ రామారావు గారి దగ్గర నేను పనిచేశాను. తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, ఆయనతో పాటు నటించాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారితో చేశాను. ఎన్టీ రామారావు గారు అసలు తెలుగు అంటే ఏమిటి, తెలుగు ప్రజలకి ఒక విధమైనటువంటి ఇది నేర్పించింది ఫస్ట్ రాజకీయాల్లో ఎన్టీ రామారావు గారు తర్వాతే ఎవరైనా. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. కానీ ఇంత నీచమైన రాజకీయాలు ఏది మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రాజకీయాలు ఇప్పటి వరకు ఎవ్వరు చేయలేదు. అటువంటి నీచమైనటువంటి మాటలు, నీచమైనటువంటి ఇది వాళ్ళ నాన్నగారు కూడా పరిపాలించారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఎవరు చేయలేదు. ఎన్టీ రామారావు గారి టైంలో కూడా ఇంత దుర్మార్గం ఉన్నది ఎప్పుడూ లేదనమాట. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎంగా ఉండి ఎన్నో పథకాలు అమలుపరిచారు. ఈరోజు హైటెక్ సిటీ కానీ ఇది కానీ ఎన్నో రకంగా చేశారు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించడమే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మైనస్ పాయింట్ అయ్యింది. ఇంకో విషయం ఏంటంటే మెయిన్ ప్రపంచం అంతా ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలిచింది. ఇది చాలా అన్యాయము అని చెప్పి, చాలా అన్యాయం అని చెప్పి నిలిచింది. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని తప్పించేస్తే ఇంకా తెలుగుదేశం పార్టీలో సరైనటువంటి ఎవరో లీడర్ లేరు, మనమే పరిపాలించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనుకున్నారు. ఆ టైంలో కృష్ణ పరమాత్మలాగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేనున్నాను, ఆదుకుంటాను అని చెప్పి ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీ సమిష్టిగా కలిసి వీళ్ళని అధపాతాళానికి తొక్కేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు, అరాచకాలు, పోలీసుల చేత మాట్లాడే స్వాతంత్రం లేదు కదా. తిరుపతిని ఎంత బస్టు పట్టించారు ఆ రోజా గారు, వాళ్ళు వీళ్ళు. నేను మొదట తెలుగుదేశం పార్టీలు ఎక్కిన మొదట్లో కూడా నేను మాట్లాడాను. రోజా గారు నిజంగా అనకూడదు, కానీ ఏది కనకదుర్గమ్మ వారి అమ్మ రక్షించు నా భర్తని, నా పశు కుంకాలు కాపాడు, ఆయన్ని చంపేటటువంటి కొంతమంది దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నారు, చాలా ఇదిగా ఉంది, నేను నీ పేరు పెట్టుకున్నాను, నా పేరు భువనేశ్వరి, నన్ను కాపాడని ఆవిడ అమ్మవారిని వేడుకుంటే ఈవిడ ఈ రోజా గారు అమ్మవారు కాపాడుతుందా, ఈవిడేమో జైల్లో ఉంటే అని చెప్పి ఒక విధమైనటువంటి కామెంట్ చేశారు. అప్పుడు అమ్మవారు ఏం చేశారంటే, ఇదిగో నా శక్తి ఎంతో రుజువు చేస్తున్నాను, నీ మాంగళ్యాన్ని నేను రక్షిస్తాను, నీ సౌభాగ్యాన్ని నేను రక్షిస్తాను, మళ్ళీ నీ భర్తను చక్రవర్తిని చేస్తాను అని చెప్పి అమ్మవారు నేను ఉన్నానని నిరూపించుకుని ఈ రోజాకి తగిన గుణపాఠం చెప్పి ఆయన్ని నిజంగా అనుకున్నట్టుగానే అమ్మవారు ఆవిడ యొక్క మాంగళ్యాన్ని కాపాడి చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు దేశాన్ని శాసించేటటువంటి ఈ చక్రవర్తిగా ఆయన్ని శాసించారు. ఈ రోజాకి బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఈ రోజా గారు అమ్మవారి కాళ్ళ దగ్గర పడి అమ్మ నన్ను క్షమించమంటేనే ఆవిడ, లేకపోతే వీళ్ళందరూ మళ్ళీ తప్పదు, జైలుకి వెళ్ళడం తప్పదు అనమాట వీళ్ళంతా. కాబట్టి ఏంటి, సాక్షాత్తు కనకదుర్గమ్మ తల్లినే ఆవిడ అవమానించింది. అంటే అనమాట ఆమెమి నీ భర్తను కాపాడరు, ఎంతమంది భక్తులు రోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి పశు కుంకాలు కాపాడమని, మాంగళ్యం అది కాపాడమని అద్దుకుని ఎంతమంది కోరుకుంటారో అవన్నింటికి భిన్నంగా ఈవిడ అంటే ఏంటి, అసలు అమ్మవారే లేరు, అసలు నేను ఎవరు కాపాడలేరు అన్నటువంటి దేవుడే లేరు అన్నటువంటి మీదలో ఆవిడ కామెంట్ చేసింది. ఆవిడ నిరూపించారు. ఈమెను అధపాతాళానికి తొక్కేశారు. చంద్రబాబు నాయుడు గారిని చేశారు. భువనేశ్వరి గారు ఈరోజు బ్రహ్మాండం ఉండి. కాబట్టి ఏంటంటే తెలుగు ప్రజలందరూ కూడా దేవుణ్ణి నమ్మి, అమ్మవారిని నమ్మి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఎలా ఉన్నా ఒక దుష్ట చతుష్టయం ఆయన్ని పరిపాలించి కొంతమంది చేరి ఆయన మనసును చెడగొట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఈ దుష్ట చతుష్టయం వల్ల ప్రభుత్వం కూలిపోయింది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీన్ని గాడిలో పెట్టి చక్కగా దీన్ని తీసుకొచ్చి మంచి చేయగలుగుతారు. మళ్ళీ ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ వచ్చే 28 ఎన్నికల్లో కూడా ఇది జరుగుతుంది. ఇప్పుడు తిరుపతి ప్రక్షాళన జరుగుతుంది. తిరుపతిలో జరిగేటటువంటి మంచి పనులన్నీ నాయుడు గారు వచ్చారు, వాళ్ళందరూ వచ్చారు. ముఖ్యంగా చేయవలసిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పోలీస్ ఆఫీసర్లని మార్చాలి. తెలియక అయోమయంలో పడిపోయారు. ఏమో ఎలా ఉందో రేపు ఫ్యూచర్ చెప్పలేము అనేటువంటి భయంతో పోలీసు వాళ్ళు కూడా అంటి ముట్టినట్టు తప్పించుకున్నాడు తెలుగు సుమతి అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు కొందరు. కానీ యోగి ఆదిత్యనాథ్ లాగా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే హోమ్ మినిస్టర్
అప్పుడు కూడా లైన్లోకి వస్తారు అందరూ కూడా అని ప్రజలు అనుకుంటున్నారు. నేను కూడా అనుకున్నాను, అదే నా అభిప్రాయం. అంటే ఇప్పటికే చిన్నపిల్లల మీద కూడా ఎక్కువ అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అఘాయిత్యాలు జగన్ పరిపాలన జరగలేదు. జగన్ పరిపాలన ఎన్ని జరిగినాయి? అది 650 ఎంతో జరిగినాయి. వీడు జరిగినాయి 5 ఏళ్ళే. వచ్చింది ఏది 6 నెలలే కదా అవుతుందా? ఇప్పుడు పరిపాలన మీద దృష్టి పెట్టాడు ఈయన. ఎవడో కాదు, పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు ఇద్దరు కూడా పరిపాలన చక్కదిద్దుకు రావాలి. ఇప్పుడు అప్పులు చేసాడు, అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పుడు డ్రైనేజ్ లేదు, మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు, ఒక రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్ట్ లేదు, ఏమీ లేదు. దీని చక్కదిద్దుకోవడంలో దృష్టి పెట్టాడు. ఈ చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటే అది ప్రోగ్రెస్ ఆగిపోతుంది. ఈ ముఖ్యమైన విషయం కదా, రాజధాని ఒకటి, పోలవరం ఒకటి, వాటిని పట్టించుకున్నారు తప్ప వీళ్ళు పట్టించుకున్న కానించి మనకు అక్కడ బ్రేక్ అయిపోతుంది. ఢిల్లీ వెళ్ళాలి, ఫండ్స్ తెచ్చుకోవాలి, అప్పులు తెచ్చుకోవాలి, పాత అప్పుల మీద వడ్డీ తీర్చాలి. దీని మీద దృష్టి పెట్టుకున్నారు తప్ప ఈ ఆమె అనిత కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. ఇంకా వార్నింగ్ ఇచ్చింది పోలీసులకి, ఎంతవరకు జరుగుతుందో ఎలా జరుగుతుందో చూద్దాం. కొంచెం టైం పడుతుంది కదా. సో ఈ మేజర్ ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత మిగతా అన్ని ఒక్కొక్కటిగా చెప్తున్నాడు కదా చంద్రబాబు. అన్నాడు, నేను రాజధాని గురించి పోలవరం గురించి తలమునకలైపోయి ఉన్నాను, నేను పట్టించుకోవట్లేదు, ఆగండి, కంగారు పడకండి, వీళ్ళంతా చూస్తాను తప్పు చేసిన వాళ్ళు అందరిదే అన్నాడు. కానీ ఇది అసాధ్యం. ఎప్పుడైనా సరే జరుగుతాయి ఇలాంటి దొంగతనాలు, రేపులు అనేది. ఎవరు ఆపలేరు. ప్రతి ఇంటికి పోలీసుడు ఎక్కడ వెళ్ళగలడంటే వెళ్ళాడు కదా. ఇప్పుడు ఈడి పరిపాలన ఎలా ఎంత తగ్గినాయి, వాడి పరిపాలన ఎన్ని జరిగినాయి లెక్క ఏంటి తెలుస్తుంది. వాడి పరిపాలన వేల కొలది అయినాయి. వాడే చేయించాడు అన్నది. వాళ్ళ గురించి ఎవడన్నా పోలీసుడు వచ్చి బంధించకపోతే ఆ పోలీసుడిని వదిలేసి పోయాడు, నేరం లేదని. దాని నేరం జరిగింది అని చెప్పిన వాడిని కేసు పెడుతున్నారు. ఆడు రివర్స్ వ్యాపారం అయిపోయింది. ఆడు వేరే రివర్స్ కదా, ప్రతిదీ రివర్సే కదా. రాజధాని రివర్స్, పోలవరం రివర్స్, మంత్రి రివర్స్, అన్ని రివర్సే. ఇప్పుడు కేసులన్నీ కూడా రివర్స్ అవ్వడు. ఇప్పుడు మన ఇద్దరం దెబ్బలాడుకున్నాం అనుకోండి, మీరు తెలుగుదేశం అనుకోండి, నేను వైపీసీ అనుకోండి, దెబ్బలాడుకుంటే మిమ్మల్ని పట్టుకు తెలుగుదేశం పట్టుకు జైలు పెడతాడు. తప్పు నాదైనప్పుడు కూడా. అలా జరిగింది ఇంతకు ముందు. హత్య కేసులు జరిగినాయి 7 ఏళ్ళు. డాక్టర్ సుధాకర్ని కూడా అలాగే చంపేశారు కదా, డాక్టర్ సుధాకర్. వీళ్ళందరినీ జైల్లో పెట్టాడు, మొత్తం అందరినీ. ఎవడు స్పీకర్ ఎవడాడు, అయ్యన్న పాత్రని కూడా ఏడిపించాడు కదా, మొత్తం అందరినీ. ఇప్పుడు అయ్యన్న పాత్రని అలా జైల్లో పెట్టి నానాయాసలు పెట్టినోడు ఇవాళ అక్కడికి వచ్చి అయ్యా అధ్యక్ష అని అనలేక సిగ్గుపడిపోయి రాలేకపోతున్నాడు. అది అంతకంటే ఏం లేదు. ఇప్పుడు 2 3 వాడు సరైన పాయింట్లు పట్టుకుని అరుగు చేయొచ్చు కదా. దానికి లీడర్షిప్ అక్కర్లేదు, మెంబర్షిప్ ఉంటే చాలు. ఎమ్మెల్యే మెంబర్షిప్, అసెంబ్లీ మెంబర్షిప్ ఉంటే చాలు. వాడు లోపలికి వెళ్ళడానికి అధికారం ఉంటుంది. వాడు అడగొచ్చు కదా. వాడు పాయింట్లు అడగడానికి దమ్ములు ఎవరు లేవు. ఒక్కొక్కళ్ళు కూడా కొన్ని వేల కొద్ది నేరాలు చేశారు. ఎలా వస్తారు? ఒక పత్రిక కూడా ఉందో సాక్షి, దాన్నేమో ఉపయోగించుకుంటున్నాడు, అబద్ధాలు ఆడుతున్నారు.